క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు దేవుని యొక్క వాక్యము ద్వారా మీ దగ్గరికి రావటానికి దేవుడు నాకు చూపించిన ఈ కృపను బట్టి పరిశుద్ధుడైన దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారమై దేవుని వాక్యాన్ని బోధిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం కొరకు తపన కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు యూట్యూబుల్లో మరి ముఖ్యంగా ఛానల్లోకి వెళ్ళి బైబిల్ మీద దేవుని యొక్క వాక్యం మీద మరి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు విన్నప్పుడు ఇది అలా వదిలేయకూడదు, మనం ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాలి, చెప్పకపోతే అబద్ధమే నిజమని నమ్మే ప్రమాదం ఉందన్న ఉద్దేశం తెలుసుకున్న వాడినై ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనలో చాలామంది సహోదరులైన వారు, సేవకులైన వారు నాకు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారన్న, అవన్నీ మనం పట్టించుకోకూడదు, మన పనేదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అవన్నీ మనం పట్టించుకుంటే దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయని చెప్తూ ఉంటారు. నిజమే ఆ మాట. కానీ మరి వీళ్ళు ఈ విధంగా చెబుతున్నప్పుడు వారికి సమాధానం చెప్పకపోతే మరి తెలియని అన్యజనులైన వారు వీరు చెప్పేదే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది కనుక వారికి సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు మాట్లాడటం జరుగుతుంది. ప్రియులారా, మరి బైబిల్ యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో రకాలుగా బైబిల్ మీద దాదాపు మొదటి శతాబ్దం నుండి కూడా దాడి జరుగుతూనే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథము అని బైబిల్కి ఎందుకు పేరుందంటే, దానిలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు గనక, ఆయన నమ్మిన వారిని పరిశుద్ధులుగా జీవించి చెప్పేవాడు గనక ప్రజలకు ఎందుకో బైబిల్ మీద ఫస్ట్ నుండి కూడా ఒక రకమైన దేశాన్ని సాతానుడు వారి హృదయాల్లో నింపివేశారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అనేది మరి దాడి చేసి ఈ బైబిల్ని ప్రజలు నమ్మకుండా చేయగలిగితే ప్రజలు నిజదేవునికి శాశ్వతంగా దూరం అయిపోతారు. ఆ విషయము సాతానుకి తెలుసు కనుక చాలామంది మరి అమాయకులైన ప్రజల్ని మోసం చేయటానికి కొంతమంది మత పిచ్చి కలిగిన వారు. గతంలోనండి నేను కొత్తగా మారు మనసు పొందినప్పుడు నేను ఇంచుమించు యేసు ప్రభుని నమ్ముకొని ఇప్పటికీ 27 సంవత్సరాలు పైమాట అయ్యింది. నేను కొత్తగా ప్రభు నమ్ముకున్న దినాల్లో ముస్లింలు కొంత బైబిల్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళు బైబిల్లో కొన్ని పదాలు తీసుకొని, ఇదిగో యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్తనే, దేవునికి కుమారులు లేరు అని ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలామందికి బోధిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని బట్టి కొంతమంది కలవరానికి లోనయ్యారే. కానీ నేను అనుకున్నాను, మన సేవకులు ఎందుకు వీళ్ళకి సమాధానం చెప్పట్లేదని. కొంతమంది సేవకులు సమాధానం చెప్పారు, వాళ్ళు కొంచెం తగ్గారు, మరి కొంతవరకు వాళ్ళు తగ్గారు. తర్వాత ఈ కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి బైబిల్ని అడ్డం పెట్టుకొని బ్రతకటం నేర్చుకున్న తర్వాత ఇక చిన్నోళ్ళండి పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేసి మరి వాళ్ళకి తెలియని నోటుకొచ్చిన ప్రతి మాటని మరి బైబిల్ మీద మాట్లాడటం చూసినప్పుడు నాకు చాలా వేదన కలిగిన వాడనై ఈ మాటలు మీతో నేను పంచుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 20 ఏళ్లుగా దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో ధ్యానం చేస్తూ దేవుని దగ్గర నుండి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవాడిని గనుక ఆ వాక్యమే లేకపోతే ఈ దేశాలు ప్రపంచాలు ఏమైపోతాయో ఎరిగిన వాడనై ఆ వాక్యం మీద జరుగుతున్న దాడిని మరి చెబుతున్నవారు ఎంత అబద్ధాన్ని చెబుతున్నాడో మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ప్రియులారా, బైబిల్లో చాలామంది మరి పురుషులైన వారు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఉన్నారు. చాలామంది ఇప్పుడు కొత్తగా స్త్రీలైన వారు కూడా మాట్లాడుతున్నారు. ఇటీవల నేను ఒక యూట్యూబ్లో వీడియో చూశాను, ఆమె గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఆమె ఒక హిజ్రా, అంటే ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, ఆమె హిజ్రాగా ఉంది. ఆమె కూడా పాస్టర్లకు సవాల్ చేస్తుందండి. ఆమె కూడా పాస్టర్లకు సవాల్ చేస్తూ, ఎవరైనా దమ్మున్న పాస్టర్ ఉంటే బైబిల్ తీసుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడమని మాట్లాడుతుంటే, మరి ఇలాంటి వారిని మరి యాంకర్లైన వారి ముందు కూర్చోబెట్టి బైబిల్ గురించి మీకేం తెలుసు, మన గ్రంథాల గురించి ఏం తెలుసు అని అడిగినప్పుడు అండి నోటికి ఏదొస్తే అది. ఎందుకంటే మరి ఎందుకో బైబిల్ మీద, యేసు ప్రభు మీద మరి మాట్లాడితే వారి బతుకుల్లో ఏదన్నా అభివృద్ధి లేక ఎవరి ద్వారా లాభం పొందుకుంటారేమో నాకు తెలియదు. కానీ ఈ రోజులు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఎంత అబద్ధాలని నిజమని ప్రజలు నమ్మిస్తున్నారంటే, ప్రియులారా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ముస్లిం సహోదరులు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే
దానివల్ల క్రైస్తవులకు ఎవరికి నష్టం లేదు. ఎందుకంటే క్రైస్తవులైన మాకు నిజము తెలుసు. ఎవరన్నా మోసపోతారు వాళ్ళ మాటలు విని అంటే అది మహమ్మదీయ సహోదరులే. అలాగే హిందువుల్లో ఉన్నవారు కూడా వీళ్ళ మాటలు విని బైబిల్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడగలిగితే దానికి నష్టపోయేది మీరే కానీ నిజ క్రైస్తవులు ఎవరూ కాదు. ఎందుకంటే వారు సత్యాన్ని తెలుసు, వారికి నిజదేవుడు ఎవరో తెలుసు, వాళ్ళు ఆ దేవుని ఎరిగిన వారై వాళ్ళు ముందుకు వెళుతున్నారు కనుక ప్రమాదంలో మేము లేము. యేసు ప్రభు నమ్ముకున్న మేము ప్రమాదంలో లేము, మీరే అజ్ఞానంలో ఉన్నారు కనుక నష్టం మీకే. కాబట్టి మీరే కొంచెం ఆలోచించి మంచేదో చెడేదో నిజమేదో అబద్ధమేదో చరిత్రపరంగా సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీకు వాస్తవాలు అర్థమవుతాయని మరి అందరికీ, ఒక క్రైస్తవులకే కాదు, ఈ మాటలు వింటున్న హైందవ సహోదరులకు కూడా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈమె హిజ్రా అనే ఈ ఒక లేడీ యాంకర్ ముందు కూర్చోబెట్టి ఆమె ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అండి, ఆమె కొన్ని ప్రశ్నలు యాంకర్కు చెప్పింది. అంటే బైబిల్ అంటే ఏంటి, సేవకులు అంటే ఏంటి, యేసు ప్రభు అంటే ఏంటి అని చెప్తూ చాలా విషయాలు చెప్పింది. వాటిలో ప్రాముఖ్యమైనది ఆమె చేసిన ఆరోపణ ఏమిటంటే, బైబిల్ అంట నేను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదు అని బైబిల్ చెప్పాడు. ఇది ఎక్కడ న్యాయమండి? వింటున్నారండి? బైబిల్లో దేవుడు అన్నాడంట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ మాటని ఒకసారి బైబిల్లో చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మాట నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఎందుకంటే నోటి మాటతో కాకుండా బైబిల్లో ఏముందో మీరు చూడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల ఎందే కానీ, భూమి కింద నీళ్ల ఎందు గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ప్రియులారా, ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఈ సహోదరి అనాలో నాకు తెలియదు. ఈమెకి వచ్చిన సమస్య ఏంటంటే దేవుడంట నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాట ఆమెకు నచ్చలేదంట. ఎందుకు నచ్చలేదంటే నేను తప్ప ఏంటి, నన్ను కూడా మీరు నమ్మండి, ఇతరులు కూడా నమ్మండి అంటే ఆమెకి సమానత్వం కనపడిద్దంట. కానీ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఆ మాట ఆమెకి బాధేసి 10 సంవత్సరాలు క్రైస్తత్వాన్ని ఎమ్మడించి క్రైస్తత్వాన్ని విడిచిపెట్టి హైందవంలోనికి వెళ్ళిపోయి హైందవుల కొరకు పోరాటం చేస్తుందంట ఈ తల్లిగారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెప్తున్న మాటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దాంట్లో తప్పేంటండి? దాంట్లో తప్పేంటి? మీరు ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారు, మీ కుమార్తె కానీ మీ కుమారుడు కానీ ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మీ పక్కనున్న ఆయనతో మాట్లాడుతూ అంకులు నాకు ఆ 3,000,000 మంది తండ్రులు ఉన్నాడు అన్నాడు అనుకోండి. అర్థమవుతుంది నేను చెప్పేది? మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు, మీ కూతురో మీ కుమార్తె వచ్చి మీ ఫ్రెండ్తో చెప్తుంది. ఏమని చెప్తుందంటే అంకుల్ మాకు చాలామంది డాడీలు ఉన్నారు అని చెప్పింది అనుకోండి. నీకు ఎట్లా ఉంటుంది? అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు తండ్రి. ఎందుకు చూస్తాడంటే డౌట్గా చూస్తాడు. అప్పుడు అమ్మ ఏమనిద్దంటే అమ్మ నీకు తండ్రులు ఉండరు, తండ్రి ఒక్కడే ఉంటాడు. ఈ మాట కొంచెం అర్థం చేసుకోవాలి. ఏ బిడ్డకి కూడా తండ్రి ఒక్కడే ఉంటాడు కానీ తండ్రులు ఉండరు. అలాగే ప్రపంచం అంతటికి కూడా దేవుడు ఒక్కడే ఉంటాడండి. దాంట్లో తప్పే ఉంది. నిజదేవుడు కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకెవరో చెప్పలేదంటే మీరు ఆలోచించుకోవాలి ఆ విషయం. నిజమైన తండ్రి ఆయన కాబట్టి నేను మీ సృష్టికర్తను, నేను మిమ్మల్ని కలుగజేసిన వాడు నేను, మీకు రూపాన్ని ఇచ్చిన వాడు నేను. కాబట్టి మీరు నన్ను పూజించాలి, మీరు నన్ను సేవించాలి, నన్ను మీరు ఆరాధించాలి. నేను సృష్టికర్తను, నన్ను విడిచిపెట్టి మీరు సృష్టిని పూజించకూడదు. దీంట్లో తప్పేముందో మరి ఆమె చెప్పాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని తప్ప నిజదేవుడు ఇంకేం చెప్పాలండి?
ఒక తండ్రి తన పిల్లలకి ఏం చెప్తాడు? నేనే నీకు తండ్రిని అని చెప్తాడా? నేను కూడా ఒక తండ్రిని అని చెప్పుకుంటాడా? ఏమన్నా బుర్రుందా? ఇంకా పాస్టర్లను ప్రశ్నించిద్దంట. ఏం ప్రశ్నిస్తావు? బిడ్డకి ఒకే తండ్రి ఉంటాడు, అది ఎక్కడికి వెళ్ళినా కూడా అది మారదు. అలాగే సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. ఇది మేం చెప్పేది కాదండి, చిన్నజీఆర్ గారు చెప్పారు. వీడియో చూడండి. చిన్నజీఆర్ గారు ఏమన్నారు? దేవుడు ఒక్కడా 1000 మందా అయితే 1 కోటి మందా 33 కోట్ల? ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరు ఉండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఆకాశాలు అంటారు ఎప్పుడైనా? గాలి ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా? అనరు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ కదా. అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి. దేవుడు ఎప్పుడు ఒక్కడే. దేవుళ్ళు 10 మంది ఉండరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. క్షరాత్మానా వీశతే దేవ ఏకః అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది. ఏకః, ఒక్కడే ఉండును. దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనకే కాదండి, వాళ్ళు ఏ మతస్థులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. వాడు క్రిస్టియన్ అవనండి, ముస్లిం అవనండి, నాస్తికుడు అవనండి, జొరాస్ట్రియన్ అవనివ్వండి, మరో వైష్ణవుడు అవనివ్వండి, శైవుడు అవనివ్వండి, శాక్తేయుడు అవనివ్వండి, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. అయితే ఆ ఒక్కడిలో మనం ఏ ఆస్పెక్ట్ చూస్తాం, దానికి ఏ పేరు మనం పెట్టుకుంటాం, ఎట్లా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం, ఎట్లా దాని దగ్గరికి అప్రోచ్ అయ్యే ప్రాసెస్ని అవలంబిస్తామో ఇవి మారితే మారచ్చు. దట్స్ ఓకే. వీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్. దానికోసం మన ఏదో పెద్ద ఒకరిని ఎక్కువ చూపు ఒకరిని తక్కువ చూపు అనేది కూడా మనకేం పెద్ద అవసరం లేదండి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చూడాలని అనుకుంటున్నాడు, చూస్తున్నాడు. బట్ దట్స్ ఓకే. 20-21 ఉంటుంది. ఓకే. 20-21 ఏళ్ళకి వెళ్ళారు. 26-27 ఏళ్ళకి మీరు తిరిగి మీ హిందూ మతంలోకి వచ్చేసి ఈరోజు హిందూ మత పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. సరే, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే క్లియర్గా చెప్పండి. క్రిస్టియానిటీ మతం ఏం చెప్తుంది, హిందూ మతం ఏం చెప్తుంది? ఈ రెండిటికి మధ్య భేదం ఏంటి? ఎందుకంటే చాలామంది అంటుంటారు మతాలు ఎందుకు మనుషుల మధ్య అంటారు, కానీ వారే ప్రోత్సహిస్తూ ఉంటారు. కులాలు ఎందుకు మనుషుల మధ్య అంటారు, కానీ ఈరోజు మీరు 2 మతాలని చూసిన వారు కాబట్టి అడుగుతున్నాను, రెండిటికి మధ్య తేడా ఏంటి? ఏ మతం ఏం చెప్తుంది? క్రైస్తవం ఏం చెప్తుందంటే, ఈ పాస్టర్లు ఏం చెప్తారంటే, మాకు కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు, అందరూ మాకు సమానమే, దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు మా దేవుడు అంటున్నారు. మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పినప్పుడు హిందూ దేవుళ్ళని ఎందుకు దూషిస్తున్నారు? హిందూ దేవి దేవతలను దెయ్యాలు అని చెప్పి ఎందుకు చిత్రీకరిస్తున్నారు? మరి హిందువులు ఏదైనా ప్రసాదం పెడితే ఎందుకు తినరు? మరి విగ్రహారాధన నేరం అని చెప్పి ఎందుకు అంటున్నారు? మరి ప్రేమించే మతం ఎందుకయింది? ద్వేషించే మతమే కదా. కానీ మరలా ఏం చెప్తారు తెలుసా? నన్ను తప్ప నువ్వు వేరొక దేవుడికి పూజించావా, నిన్ను నీ పిల్లల చేత నీ మాంసం తినిపిస్తాను, మీ పిల్లల మాంసం నీ చేత తినిపిస్తాను, పాముల చేత కరిపిస్తాను అని చెప్తుంది బైబిల్. అంటే ఆయన తప్ప ఇంకెవ్వరిని నమ్మకూడదు. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, సర్వ ప్రాణులను ప్రేమించిన వాడు నాకు ప్రియమైన భక్తుడు. అంటే సర్వాన్ని ప్రేమించమని చెప్తుంది హిందూ సనాతన ధర్మం. అదే క్రైస్తవం వచ్చేటప్పటికి, నన్ను తప్ప వేరొకను పూజించావా, నేను ఒప్పుకోను, నీ పిల్లల మాంసం నీ చేత తినిపిస్తా, పాముల చేత కరిపిస్తా, నీ పంట పొలాలు నాశనం చేస్తా, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ ఇరుగువారిని, నీ పొరుగువారిని అందరినీ కూడా నీకు శత్రువుల్ని చేస్తా, అది నీకు తెలియదు, అది నేనే చేస్తానని చెప్పి అంటుంది. నాకు చర్చిలో కూడా అదే చెప్పేవారు పాస్టర్లు. హిందూ దేవుళ్ళ మీద దెయ్యాలని చెప్పడం, విపరీతమైన చెప్పడంలో నేను అంత మోటివేషన్ అయిపోయాను. కానీ క్రైస్తవ్యానికి హిందూ ధర్మానికి తేడా చెప్పేదంటే, హిందూ సనాతన ధర్మం అందరిని ప్రేమిస్తుంది. మీరు బాగా గమనించండి, ఒక హిందూ వచ్చి ఒక క్రిస్టియన్ పిలిచినా, ఒక ముస్లిం పిలిచినా సరే వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, వాళ్ళు ఏం పెట్టినా తింటారు. ఒక క్రైస్తవుడు వచ్చి హిందూ గుళ్ళోకి వస్తాడా? ఎందుకంటే తెల్లారితే తిట్టేదే మన దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని తిడతారు. వాళ్ళు అది తిట్టడం రోజంటూ ఉండదు. వాళ్ళు తెల్లారితేనే హిందూ దేవుళ్ళని తిట్టడం, వాళ్ళకి బతికే వెళ్ళదు పాస్టర్లదే. అసలు వాళ్ళ బైబిల్లో ఉన్న గొప్పతనం చెప్పుకోవచ్చు కదా. ఎంత బుక్ ఉంటుంది,
నిజంగా చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈ పాస్టర్కి దమ్ముంటే బహిరంగంగా ఎక్కడైనా సరే బైబిల్ని బహిరంగంగా సభలో చదవండి, మొదటి నుంచి చివరి వరకు అర్థాలు కూడా వివరించాలి. అదే రకంగా భగవద్గీత మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చదివి అర్థాలు వివరించడానికి నేను రెడీగా ఉన్నాను, నా గురువులు రెడీగా ఉన్నారు. వీళ్ళు చెప్పలేరండి. ఈ మూల ఒకటి తీస్తాడు, మళ్ళీ ఒక 20 పేజీలు వెనక్కిపోతాడు, లేకపోతే ఆ 20 పేజీలు వెనక్కిపోతాడు. మొదటి నుంచి చివరి వరకు సామాన్యంగా ఏనాడు చెప్పరు. 100 సంవత్సరాలు అయిపోయి 200 సంవత్సరాలు అయిపోయి బైబిల్ మొత్తం వీళ్ళు చెప్పరు. ఎందుకని అంటారు? ద్వేషం, అసూయ, పగ, కుట్ర, కొట్టేయండి, చంపేయండి, నరికేయండి. అంటే ఏవైతే ద్వేషాన్ని పెంచే మాటలు ఉంటాయో వాటిని మాత్రమే చదువుతారు, కానీ ఏవైతే మంచి చేసే పదాలు ఉంటాయో వాటిని పాస్టర్లు ప్రజలకి చెప్పట్లేదు అని మీరు అంటున్నారు. మంచి చేసేది ఏముందండి, నా మొక్క నా బొంద. మహాయితో 4-5 ఉంటాయి అంతే. ఏంటి, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ ఇంటి వారిని నిన్ను రక్షణ పొందుదురు, నీ ప్రయాణంలో తోడుందును, ఇవే ఉంటాయి. ఇంకెంతకు మించి జ్ఞానాన్ని అయితే బోధించేది అయితే బైబిల్లో లేదండి. కానీ నేను ఒక మాట అంటాను, ఈరోజు అంటే నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది కూడా ఒక క్రిస్టియానిటీ స్కూల్ నుండి, కానీ మేము అంటే బ్రిటిష్ వాళ్ళ స్కూల్ నుండి స్టార్ట్ అయింది, అక్కడ కూడా బైబిల్ చదివేటోళ్ళు. కానీ నేను చదివిన దానికి అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ బైబిల్లో నేను ఇప్పటి వరకు విననివన్నీ కూడా ఇప్పుడు ఏవైతే చాలా పుట్టుకొచ్చేసినాయి, ఒకటి కాదు, దగ్గర దగ్గర 1500 బైబిల్ని బ్యాన్ చేశారు అంటేనే ఎన్ని పుట్టుకొచ్చాయో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూడండి, ఇజ్రాయెల్ దేశంలో యేసు దేవుడు అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష. అది కూడా ఈ పాస్టర్లకే తెలుసు. అయినా సరే ఇక్కడ ఉన్న హిందువుల మత మార్పిడి చేసేస్తున్నారు. ఇక్కడ ఉన్న హిందువులు ఏంటంటే స్వార్థపరులు కాబట్టి. అంటే ఇప్పుడు దేవుడు చెడ్డోడని మీరు అంటున్నారా, లేదా పాస్టర్లు ఏదైతే బైబిల్ని కొత్తగా పుట్టుకొస్తున్నాయో ఇవి మాత్రమే తప్పు అంటున్నారు? మీరు వ్యతిరేకిస్తుంది మతాన్నా, దేవుడినా, పాస్టర్లనా? నా హిందూ ధర్మం ఏం చెప్పిందంటే సర్వము నేనే, సర్వ సృష్టిని సృష్టించింది నేనే, శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మీరు ఏ ఏ రూపాల్లో మీరు పూజించుకున్నా, చెట్టును పూజించినా, రాయిని పూజించినా, ఎలా పూజించుకున్నా ఆయా రూపాల్లో నేను అనుగ్రహిస్తాను. ఎందుకంటే ఆయా రూపాల్లో మీరు పూజించే అటువంటి దేవుళ్ళను కూడా దేవుళ్ళుగా మీరు భావిస్తున్నారు కాబట్టి వాటిని కూడా సృష్టించింది నేనే. కాబట్టి నేనే దేవుడిని, కాబట్టి మీరు వాటిని పూజించినా నన్ను పూజించినట్లే శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. ఏ రూపంలో అన్నా కొలుసుకోవచ్చు, పూజించుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ సృష్టించింది ఆ భగవంతుడే కదా. వాటిని పూజిస్తే ఆ దేవుని పూజించినట్లే అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు క్లియర్గా. మనం అంతే కాబట్టి మన హిందువులు అన్నాన్ని గౌరవిస్తాం, పూజిస్తాం, నీళ్ళని గౌరవిస్తాం, పూజిస్తాం, అగ్గిని పూజిస్తాం, గౌరవిస్తాం, అగ్నిదేవుడు, నింగిని, నేలని, ఆకాశాన్ని, ప్రతి దాన్ని, పంచభూతాలన్నిటిని కూడా మనం గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. దేన్ని పూజించినా సరే ఆ శ్రీకృష్ణ భగవాన్ని పూజించినట్లే. కాబట్టి ఆయా రూపాల్లో మిమ్మల్ని అనుగ్రహిస్తాను శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కానీ ఇలాగా ఎక్కడ కూడా క్రైస్తవంలోని మీరు ఎలాగైనా పూజించుకోండి, ఎలా పూజించుకోండి, నేను అనుగ్రహిస్తానని చెప్పలేదు. నన్నే తప్ప ఇంక వేరే వాళ్ళని మీరు ఎవరైనా, నన్ను తప్ప వేరొక దేవుడిని పూజించకూడదు అంటే వేరొక దేవుడు ఉన్నాడని బైబిల్లో ఉందిగా. బైబిల్లో క్లియర్ కట్గా ఉంటుంది, నన్ను తప్ప వేరొక దేవుడికి నమస్కరిస్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపిస్తానని చెప్పేసి బైబిల్లోనే ఉంది. ఇవన్నీ నేను చదివాను కాబట్టి చెప్తున్నాను, నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, పాపులను రక్షించేవాడు యేసు ప్రభు అంటున్నారు. మరి ఒకవేళ నిజంగా పాపుల్ని రక్షించడం ఏంటి? పాపుల్ని రక్షిస్తూ వస్తే మరి శిక్షించేది ఎవరు? అసలు పుణ్యాలు చేసిన వాళ్ళ కోసం అసలు ఎక్కడ కూడా బైబిల్లో లేనే లేదు. మీరు పుణ్యాలు చేయండి, మీరు మంచి చేయండి, అసలు మీరు పాపాలే చేయకూడదని చెప్పి ఎక్కడా లేదు. పాపాలు చేసిన వాళ్ళ కోసం వచ్చానని చెప్పి పాస్టర్లు చెప్తారు. కానీ ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట యేసుప్రభు చనిపోయారు, నేను మీరు మొన్న పుట్టాం. అంటే మనం పుట్టకోకుండానే, మనం ఏమీ చేయకోకుండానే మన పాపాల కోసం అతను చచ్చిపోవడం ఏంటండి ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట? అసలు బుర్ర బుద్ధి పాస్టర్లకు ఉందా? ఆ చర్చిలో వెళ్ళే వాళ్ళకైనా ఉందా అసలు అని ఎక్కడైనా? ఇప్పుడు మీరు డ్యూటీకి రాకోకుండా మీకు శాలరీ ఇస్తారా? అంటే ఒక 20-30 సంవత్సరాల కిందట మీ స్టూడియో వాళ్ళు పలానా ఆమె వస్తుంది, ఆమెకి జీతం ఇవ్వాలని చెప్పి దాచించారా? లేదు కదా. ఆలోచించాలి కదా, బుర్ర ఉండాలి కదా. వీళ్ళు పాస్టర్లు అలాగ మోసం చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం. మీరు ఇందాక అడిగారు కదా, మీరు బైబిల్ని కించపరుస్తున్నారా, మీరు బైబిల్ దేవుని కించపరుస్తున్నారా అని చెప్పేసి. నాకైతే కనుక దేవుడు నచ్చలేదు
అంటే ఈ క్రైస్తవులు ఆయన్నే దేవుడని పూజిస్తున్నారు కాబట్టి నేను కించపరచను, కాబట్టి గౌరవిస్తాను. నాకు ఆయన నచ్చలేదు. నా దేవుళ్ళని ఎలాగైతే వీళ్ళు దూషిస్తున్నారో కానీ నేను దూషించట్లేదు. ఎలాగైతే నచ్చలేదో నా దేవుళ్ళు, అలాగే వాళ్ళ దేవుడు నాకు నచ్చలేదు. నాకు ఆ బైబిల్ నచ్చలేదు. అందుకే దేవుడు ఒక్కడా 1000 మందా, అయితే 1,000,000 మందా, 33 కోట్ల? ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరు ఉండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఆకాశాలు అంటారు ఎప్పుడైనా? గాలి, ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా? అనరు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ కదా. అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి. దేవుడు ఎప్పుడు ఒక్కడే. దేవుళ్ళు 10 మంది ఉండరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. క్షరాత్మానా వీశతే దేవ ఏకః అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది. ఏకః, ఒక్కడే ఉండును. దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనకే కాదండి, వాళ్ళు ఏ మతస్థులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. వాడు క్రిస్టియన్ అవనండి, ముస్లిం అవనండి, నాస్తికుడు అవనండి, జొరాస్ట్రియన్ అవనివ్వండి, మరో వైష్ణవుడు అవనివ్వండి, శైవుడు అవనివ్వండి, శాక్తేయుడు అవనివ్వండి, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. అయితే ఆ ఒక్కడిలో మనం ఏ ఆస్పెక్ట్ చూస్తాం, దానికి ఏ పేరు మనం పెట్టుకుంటాం, ఎట్లా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం, ఎట్లా దాని దగ్గరికి అప్రోచ్ అయ్యే ప్రాసెస్ని అవలంబిస్తామో ఇవి మారితే మారచ్చు. దట్స్ ఓకే. వీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్. దానికోసం మన ఏదో పెద్ద ఒకరిని ఎక్కువ చూపు ఒకరిని తక్కువ చూపు అనేది కూడా మనకేం పెద్ద అవసరం లేదండి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చూడాలని అనుకుంటున్నాడు, చూస్తున్నాడు. బట్ దట్స్ ఓకే. అయిపోయి. దేవుళ్ళు ఉండరు, దేవుడు మాత్రమే ఉంటాడు. మేము చెప్తే ఇటు అర్థం కాదు కదా. మీ స్వామీజీలే మీకే చెప్తున్నారు కదా, దేవుళ్ళు ఉండరు, దేవుడు ఉంటాడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే కాబట్టి ఆ దేవుడను నేనే అని బైబిల్లో ఉన్న దేవుడు చెబుతున్నాడు. దాంట్లో తప్పే ఉంది. మా రాముడు ఇలా చెప్పలేదండి, మా కృష్ణుడు ఇలా చెప్పలేదండి, మా దేవతలు దేవుళ్ళు ఇలా చెప్పలేదండి. అది ఎవరు తప్పండి? చెప్పలేదంటే ఎవరు తప్పు? ఈయన తండ్రి కాబట్టి, ఈయన సృష్టికర్త కాబట్టి, ఈయన నిర్మాణకుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనకు తెలియక ఏదో మన ప్రాంతాలు చాలామంది హైందవ సోదరులు అంటారు, ఇది హిందూ దేశము, మా దేవతలు మా దేవుళ్ళు మాకున్నారు. ఏంటండి మీ దేవతలు మీ దేవుళ్ళు? ఇండియాకు ఒక దేవత, అమెరికాకు ఒక దేవత, ఆస్ట్రేలియాకు ఒక దేవత, ఇలా దేశాలంతటికీ దేవతలు దేవుళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమైనా ప్రధానమంత్రులా? దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. బైబిలే కాదండి, హైందవ గ్రంథాలు కూడా, పురాణాలు కథలు కాకుండా మీరు మొదట రాయబడిన వేద గ్రంథాల్లో మీరు చూడగలిగితే, వేద గ్రంథాల్లో క్లియర్గా చెప్పబడింది దేవుడు ఒక్కడే. దేవునికి రూపం లేదు, ఆయన విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళతారు అని హిందూ గ్రంథాల్లోనే రాయబడిన వేదాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. బైబిల్ చెప్పింది అని బైబిల్ మీద మీరు దాడి చేస్తా బైబిల్ని విమర్శిస్తున్నారు. మరి మీ గ్రంథాల్లో రాయబడింది కదా, కావాలంటే నన్ను అడగండి, ఆ రిఫరెన్స్లన్నీ మీకు పంపిస్తాను నేను. కాబట్టి ఈ ఇజ్రా గారు చెబుతున్న మాట, మొదటి ఆరోపణ అసలు జ్ఞానము లేకుండా అడిగిన ప్రశ్న. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్న మాట ఆమెకు నచ్చలేదంట. ఇది ఎట్లా ఉందంటే, ఆ పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు ఒక్కడవే నాకు డాడీ అని చెప్తా ఉంటే నాకు చాలా బాధగా ఉందంటే ఎట్లా ఉండిద్దండి? ఎప్పుడు నిన్నే డాడీ అనాలా? నువ్వే మా తండ్రివా, ఇంకెవరు లేరా అంటే ఎట్లా ఉంటారు? ఎలా ఉంటారండి? నేను చెప్పేది మీకు అర్థం అవటానికే ఈ ఉదాహరణని చెప్తున్నాను నేను. దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు లేరు. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుడి చేత చేయబడిన మనుషులున్నారు, మనుషుల చేత చేయబడిన దేవుళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. దేవుని చేత చేయబడిన మనుషులున్నారు,
మనుషుల చేత చేయబడిన దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. ఆ సహోదరి కూడా మాట్లాడుతున్నాడు, బైబిల్లో నేను తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు అన్నాడు కదా. వేరొక దేవుడు అంటే ఇంకోళ్ళు ఉన్నారనే కదా, ఇంకొకరు ఉన్నారని బైబిలే చెబుతుంది కదా అంటున్నారు. ఉన్నారు. ఎలా ఉన్నారు? మనుషులు కల్పించుకున్నవారు ఉన్నారు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, మనుషుల ఊహల్లో నుండి పుట్టినవారు అన్ని మతాల్లో ఉన్నారండి. ఒక హిందూ మతంలోనే ఉంది, ఒక హిందూ మతంలో ఏముంది, రోమీల మతంలో ఉంది, గ్రీకుల మతంలో ఉంది. అన్ని మతాల్లో కూడా అన్ని రకాలైన సృష్టిని పూజిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తాను, అడవుల్లో బట్టలు వేసుకునేవాళ్ళు, అంటే బట్టలు వేసుకోవటం తెలియని వారన్నా ఉన్నారేమో కానీ పూజ చేయటము దేవుణ్ణి నమ్మని వారు ఎవరూ లేరు. ఏదో ఒక చెట్టుని పెట్టుకొని అది మా కులదేవతో కులదేవుడు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది నీకు తప్పు అనిపించవచ్చు, అది నీకు తప్పు అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు నాకు మా నాన్న ఒక్కడే తండ్రి కాదు, నాకు చాలామంది తండ్రులు ఉండాలని నువ్వు అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. కానీ నిజమైన తండ్రి అంటాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనే నీకు తండ్రిని, నీకు ఇష్టం ఉండా ఇష్టం లేకపోయినా. మిగతా వాళ్ళు ఎవరు అలా చెప్పుకోవట్లేదంటే దానికి ఎవరు బాధ్యులండి? దానికి ఎవరు బాధ్యులు? ఆయన నిజం కాబట్టి, ఆయన సత్యము కాబట్టి, ఆయన జీవము కాబట్టి ఆయన అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త వేరు, సృష్టి వేరు. కర్తను కాకుండా సృష్టిని పూజించటం అనేది చాలా తప్పు. అది బైబిల్ చెప్తుంది అంతే. ఏమంటుంది, ఇగో మేము చూడండి చెట్టును పూజించుకుంటాము, పుట్టను పూజించుకుంటాము, పావును పూజించుకుంటాము, పురుగును పూజించుకుంటాము, మా మతంలో ఏ ఇబ్బంది లేదు. ఎవరో మిమ్మల్ని అడగరు. మేము అడిగితే మీకు బాధ అయ్యొచ్చు, కానీ ఇప్పుడు మంచి టైంలో ఉన్నాం. మనం వినాయకుడికి సంబంధించిన కార్యాలు జరిగే రోజుల్లో ఉన్నాం. అవి తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి పాటలు పెట్టుకొని ఎలా స్టెప్పులు వేసుకుంటూ తీసుకొని వెళ్తారో అందరం చూస్తాము. అరే ఇది తప్పు, ఇలా తాగి దేవుళ్ళు అనబడిన వారి ముందు ఇలా చేయకూడదని వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరికి అవసరం లేదు. కానీ బైబిల్ దేవుడు అలాంటి వాడు కాదు. బైబిల్ దేవుడు అలాంటి వాడు కాదు. అందుకన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతేకాదు, నేను పరిశుద్ధుడు గనుక నన్ను వెంబడించేవారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మరి నీకు వచ్చిన నష్టం ఏంటి తల్లి? నీకు వచ్చిన నష్టం ఏంటి? ఈయన కూడా మీరు ఎవరినైనా పూజించుకోండి, శ్రీకృష్ణుడు చెప్పినట్లు మీరు ఎవరిని పూజించినా కూడా నన్నే పూజించినట్లు అన్నట్లుగా చెప్పుకోవాలా? అలా చెప్పుకుంటే నువ్వు నమ్ముతావా? నిన్ను నమ్మించటానికి బైబిల్ లేదు, సత్యాన్ని చెప్పటానికే బైబిల్ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిన్ను అబద్ధం చెప్పి నమ్మించాల్సిన అవసరం లేదు. అది నిజం కాబట్టి బైబిల్లో నిజం రాయింది. ఆ నిజం అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఎవరికి చెప్పాడు? ఇజ్రాయేలు ప్రజలు దేవునితో నిబంధన చేసుకొని, ఇక నుండి నీతో మేము నిబంధన చేసుకుంటాము, నీవు చెప్పినట్టే మేము జీవిస్తామన్నప్పుడు అప్పుడు తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞక వారికి ఏం చెబుతున్నాడంటే, నేను తప్ప ఇక మీరు ఎలాంటి దేవుణ్ణి కొలవటానికి వీల్లేదు. ఎందుకంటే మీ చుట్టూ రకరకాలైన దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు రకరకాలైన ఆచారాలు పాటిస్తూ ఉంటారు. వారి పండగల్లో భయంకరమైన పాపం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతూ తిరుగుతూ ఇచ్చలవిడిగా వారు జీవిస్తారు. మీరు అలాగుంటానికి వీల్లేదు. నేను అలాంటి వాడిని కాదు. మీరు ఏం చేసినా కూడా కళ్ళు మూసుకొని ఉండటానికి నేనేమి మాటలు లేనివాడిని, కన్నులు లేనివాడిని కాదు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆ సత్యాన్ని ఎరిగిన క్రైస్తవులు దాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అది నిజము కాబట్టి నిజాన్ని చెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. రెండో ఆరోపణ ఆమె చేసింది ఏంటంటే, బైబిల్లోనంట కొట్టుకోవటము, చంపుకోవటము, నరుక్కోవటము, దేశించటము, ఇదేనంట బైబిల్ అంతా కూడా. మరి ఈమె 10 ఏళ్ళు ప్రార్థనకి వెళ్ళి మరి ఏ బైబిల్లో ఈ చదివిందో నాకు తెలియదండి.
బైబిల్లో కొట్టుకోవటము, చంపుకోవటము, నరకటము, దేశించటము, దూషించటమే బైబిల్లో రాయబడిందా? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అబద్ధాలు చెప్పడానికి కూడా కొంచెం హద్దు ఉండాలి కదా. నోటికి ఏదొస్తే అది చెప్పటమేనా? ఈరోజు ఇద్దరు ఆడపిల్లలు మీరు ఎదురెదురు కూర్చొని టీవీలో ఆ రీతిగా మీరు మాట్లాడటానికి మీకు హక్కు కల్పించింది ఎవరు? నీ గ్రంథాలు నీకు కల్పించినయా? నీ గ్రంథాలు నువ్వు పుట్టకతోనే ఆడపిల్ల శూద్రురాలు అంటే పుట్టకతోనే తక్కువ కులముది, తక్కువ జాతిది అని నీ గ్రంథాలు చెబుతున్నాయి కదా. మనుధర్మశాస్త్రము అసలు కూర్చుంటానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పి నీ గ్రంథాలు చెప్తుంటే ఈరోజు నువ్వు కూర్చొని చక్కగా నీ స్వరాన్ని వినిపించగలుగుతున్నావంటే దానికి కారణం ఎవరు అనుకుంటున్నావు? రాజ్యాంగం. రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగాన్ని రాయటానికి ఆయనకి విద్య నేర్పిన వారు ఎవరు? ఆయనకి విద్య నేర్పిన వారు ఎవరండి? జ్ఞానం ఉందా మాట్లాడటానికి? ఆయన ఆ రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగం ద్వారా ఈరోజు నువ్వు స్వేచ్ఛగా మాట్లాడటానికి నీకు హక్కు వచ్చింది. మరి ఆ రాజ్యాంగాన్ని రాయటానికి ఆయనకి విద్య నేర్పిన వారు ఎవరని ఎప్పుడన్నా నువ్వు చరిత్రను చదివావా? నీ గ్రంథాల ప్రకారము శూద్ర కులంలో పుట్టినవాడు విద్యను అభ్యసించకూడదు. అందుకోసమే కదా పూలే గారి దంపతుల్ని ఎన్ని హింసలు పెట్టారో మీరు చరిత్ర చదవండి. వాళ్ళు విద్య నేర్చుకుంటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చరిత్ర తెలుసుకోండి. అమ్మా ఇజ్రా గారు, మీరు పాస్టర్లను ప్రశ్నిస్తున్నారు కదా, నేను కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళు కాదు, మిషనరీలు. ఈ మాట గుర్తుపెట్టుకో. బ్రిటిష్ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మిషనరీలు భారతదేశము రాకముందు భారతదేశంలో ఉన్న బహుజనులు విద్యను అభ్యసించారా? వారికి విద్యాలయాలు ఉన్నాయా? వారికి హాస్పిటల్ ఉన్నాయా? నువ్వు చెప్పాలి. బహుజనులు దాదాపు 80-90% మంది ప్రజలు విద్య అనేది లేకుండా అంటరాని వారిగా ఎంచబడి, పాదాల్లో నుండి పుట్టిన శుద్ధులుగా ఎంచబడి పైనున్న 3 వర్ణాలకి సేవ ఉన్న రోజుల్లో మిషనరీలు చూసి తట్టుకోలేక, అయ్యో ఇదెక్కడ న్యాయం, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుల్ని చేస్తే భారతదేశంలో ఈ మూఢ నమ్మకాల ద్వారా తలలో నుండి ఒకడు పుట్టాడని, భుజాల్లో నుండి ఒకడు పుట్టాడండి, ఉదరములో నుండి ఒకడు పుట్టాడని, పాదాల్లో నుండి ఒకడు పుట్టాడని, 4-5వ వాడు పంచముడు, వాడు ఎక్కడి నుండి పుట్టాడో కూడా నీ గ్రంథాల్లో రాయబడి లేదు. ఇలాగ మనుషులు విభజించి వారి జీవితాలను నాశనం చేస్తున్నప్పుడు వీళ్ళకి విద్య లేదు కనుకే వీళ్ళు ఈ అజ్ఞానంలో ఉన్నారని వారికి విద్య నేర్పించారండి. భారతదేశంలో మొట్టమొదటిసారి చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు అంటే పూలే దంపతులండి. వాళ్ళిద్దరికి మిషనరీలు చదువు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు అంటే మీరు చరిత్ర చదువుకోండి. లేదా పూలే గారి దంపతులకు ముందు బహుజనులు ఎక్కడైనా చదువుకున్న దాఖలాలు ఉంటే మీరు తప్పకుండా మాకు తెలియజేయండి. అప్పుడు కొంతమందికే విద్య ఉంది, అగ్రకులాల వారికే విద్య ఉంది. అశోకుడి కాలంలో బహుజనులకు విద్య ఉంది, కానీ ఆ తర్వాత ఆ విద్యని బహుజనులకు దూరం చేసి అజ్ఞానంలో ముంచివేశారండి. ఎంత అజ్ఞానం అంటే మూఢనమ్మకాలతో. అలాంటి వారికి వెలుగు నింపింది బైబిల్ లేకపోతే ఈరోజు ప్రపంచం చీకట్లో ఉండిపోయిద్దండి. బైబిల్ లేకపోతే ప్రపంచము ఈరోజు చీకట్లో ఉండిపోయిద్ది. లోకానికి వెలిగిచ్చింది బైబిలు. అలాంటి బైబిల్ని ఈరోజు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారండి, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఆ రెండో ఆరోపణ ఏంటంటే కొట్టుకోవటము, చంపుకోవటము, దూషించటము, దేశించటము బైబిల్ నేర్పించిందంట. ఏమండి, బైబిల్ ఎంత ఖచ్చితంగా మాట్లాడిద్దంటే మీరు ఒక్కసారి బైబిల్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది, నరుని రక్తము చిందించువాని రక్తము నరుని వలనే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఇక్కడ దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవడైనా మనిషి రక్తాన్ని చిందిస్తే,
వాడు కూడా మనుషుని చేతే చంపబడతాడు. నేను ఆయన ప్రాణాన్ని గురించి నేను లెక్క అడుగుతాను. ఎందుకంటే మానవుడు దేవుని పోలికలో చేయబడినవాడు. పాదాల్లో నుంచి పుట్టినవాడు కాదండి, భుజాల్లో నుంచి పుట్టినవాడు కాదు, కడుపులో నుంచి పుట్టినవాడు కాదు, తలలో నుంచి పుట్టినవాడు అంతకంటే కాదు. దేవుని పోలిక చొప్పున చేయబడినవాడు గనుక మానవుణ్ణి చంపటానికి వీల్లేదని బైబిల్ చెప్తుంటే చంపుకోండి, కొట్టుకోండి అని బైబిల్ చెప్పిందని మీరు ఎక్కడ మాటలు తీసుకొచ్చి చెప్తున్నారండి? ఒకవేళ మీ గ్రంథాల్లో చదివింది బైబిల్లో ఉందని ఒకవేళ భ్రమపడుతున్నారేమో హిజ్రా గారు. ఒకసారి మీ గ్రంథాల్లో చూసుకోండి. మీ ఆరాధ్య దైవం రాముడు శంభుకుడిని ఎందుకు చంపేశాడండి? శంభుకుడు ఏం పాపం చేశాడండి? మరి ఎందుకు ఆయన తలనడికి చంపేశారండి? ఎక్కడా ఉంది చంపుకోవటం అనేది? చంపుకోవటం అనేది ఏ గ్రంథాల్లో ఉందండి? ఎందుకు అన్యాయంగా శూద్ర కులములో పుట్టిన శంభుకుడు తపస్సు చేస్తున్నాడని ఒక చిన్న విషయంలో ఆయన తలని ఎందుకు నరికేశాడండి? దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? దేంట్లో ఉంది చంపుకోవటము? బైబిల్లో ఉందా? మహాభారతంలో అన్నదమ్ములందరూ కూడా ఒకరినొకరు కొట్టుకొని అన్ని లక్షల మంది చనిపోయారని రాసుకున్నారు కదా. దానికి కారణం ఎవరండి? దానికి కారణం ఎవరు? ధర్మరాజు అడుగుతాడు కదా శ్రీకృష్ణుణ్ణి, నా సొంత వాళ్ళనే నేను చంపుకోవాల్సి వస్తుంది, నా అన్నదమ్ములనే నేను చంపుకోవాల్సి వస్తుంది, ఇది చేయటం నా వల్ల కావట్లేదని ఆయన ఏడుస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడండి? చంపేవాడెవడు, చంపబడేవాడెవడు, అంత నేనే కదా చేయిస్తుంది అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు కదండి గీతలో. అన్నదమ్ములు అన్ని లక్షల మంది చనిపోయాడని మీ గ్రంథాల్లో రాసుకొని బైబిల్లో చంపుకోండి, కొట్టుకోండి, పొడుచుకోండి ఉందని మీరు ఏది చదివి ఏం మాట్లాడుతున్నారు? జ్ఞానం ఉందా? వినే ప్రజలు ఉన్నారని చెప్పేసి ఎయ్యి పడితే అవి మాట్లాడి ప్రజల మీద రుద్దేయటమేనా? ఒకసారి ఆలోచించండి, మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ కింద దాదాపు నువ్వు చెప్పిన వాటికి దాదాపు చాలామంది 2-3 వేల కామెంట్స్ పెట్టారు. అమ్మా ఎంత గొప్పగా నువ్వు మాట్లాడుతున్నావు, ఎంతోమందికి కనివింపు కలుగు చేసావు, పాస్టర్లో నోరు మూయించావు. ఏంటి నువ్వు మూయించేది నోరు? ఏం మూయించేది నోరు నువ్వు? దేంట్లో ఉంది కొట్టుకోవటం, చంపుకోవటం? దేంట్లో ఉంది? బైబిల్లో ఉందా? చరిత్ర తెలుసా నీకు? ఒకసారి 1వ శతాబ్ద చరిత్ర గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. యేసు ప్రభుకి 12 మంది ముఖ్యమైన శిష్యులు ఉన్నారు. బాగా విను. ఇజ్రా గారి మాటలు వింటున్నవారు నా మాటలు వినండి. యేసు ప్రభుకి ప్రాముఖ్యంగా 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది ఎంతమందిని వెళ్ళి చంపారండి? ఆలోచించండి. ఆ 12 మంది ప్రపంచ దేశాలకు వెళ్ళి ఎంతమందిని చంపారు మీకు తెలుసా? 12 మంది హతసాక్షులుగా చనిపోయారండి. 12 మంది వాళ్ళు నమ్మిన సత్యం కొరకు హతసాక్షులుగా చనిపోయారు. 12 మంది. ఆ 12 మంది ఎవరినైనా చంపినట్లు ఒక్క ఆధారాన్ని మీరు చూపించండి, ఒక్క ఆధారాన్ని చూపించండి. అంత ఎందుకండి? మన భారతదేశం వచ్చారు తోమా గారు, మద్రాసు వచ్చాడు, కేరళ వచ్చాడు. తోమా గారిని చంపింది ఎవరండి? బల్యాలతో పొడిచి ఎవరు చంపారు? మన వివేకానందుడు అమెరికా వెళ్ళి మన హిందూ మతం గొప్పతనాన్ని చెప్పినప్పుడు ఆయన ఎవరన్నా హాని చేశారండి? అక్కడ బైబిల్ నమ్ముకున్న వాళ్ళు చప్పట్లు కొట్టారు వివేకానందునికి. స్వామి వివేకానంద ఆ హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మం గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ చప్పట్లు కొట్టి కంగ్రాట్స్ తెలిపి చేశారు. మరి ఇక్కడకు వచ్చి యేసుక్రీస్తు ప్రేమల గురించి, యేసుక్రీస్తు త్యాగాన్ని గురించి, యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని గురించి బోధించిన తోమాని బల్యాలతో పొడిచి చంపింది ఎవరు తల్లి? ఎవరు చెప్పు మరి. ఒకసారి రోమ్కెళ్ళు. రోమ్లో పౌలు గారి సమాధి, పేతురు గారి సమాధి ఇప్పుడు కూడా వాటికన్ సిటీలో అక్కడ అలాగే ఉన్నాయి. వాళ్ళని భయంకరంగా తలనరికి చంపేశారండి. వాళ్ళు ఎవరిని చంపలా, వాళ్ళే సత్యాన్ని చెబుతున్నప్పుడు తట్టుకోలేక, సత్యాన్ని విని జీర్ణించుకోలేక తలనరికి చంపేశారు. చరిత్ర తెలుసుకో. దేంట్లో ఉంది చంపుకోవటం, కొట్టుకోవటము? ఏ గ్రంథాల్లో ఉంది? ఒక్కసారి నాగాలాండ్ వెళ్ళి అక్కడున్న చరిత్రను చదువుకోండి.
100 సంవత్సరాల క్రితం అక్కడ తలలు నరుక్కునేవాళ్ళు ఒకళ్ళు. ఒక పక్కపక్క గ్రామాలకే, ఎక్కడెక్కడో కాదు. నీకు చరిత్ర తెలియదు కాబట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ పల్నాటి యుద్ధాలు ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అనుకున్నారు? మనలో మనమే చంపుకునేవారం, మనమే యుద్ధాలు చేసుకునేవారం. ఈరోజు ప్రపంచం ఈ శాంతి సమాధానంతో ఉంది అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దానికి కారణము బైబిల్ అనేది ప్రపంచాన్ని ఏకం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ లేకపోతే లోకమంతా చీకట్లో మరిగిపోయిద్ది. లోకానికి వెలుగు దేవుని యొక్క వాక్యం. ఆ వెలుగుని ఆర్పేయాలని, ఆ వెలుగుని తగ్గించాలని, ఆ వెలుగుని అవమానపరచాలని చాలామంది చెప్తున్నాను కదా. మగవాళ్ళు లేచారు, ఆడవాళ్ళు లేచారు, ఇప్పుడు ఇజ్రాలు కూడా లెగుస్తున్నారు. సూర్యుని మీదకి ఎక్కి నువ్వు ఉమ్మేస్తే అది నీ మొహం మీదే పడింది, కానీ నువ్వు సూర్యుని ఏమీ కూడా చేయలేవు. బైబిల్ని మీరు ఎవ్వరు కూడా ఏమీ తాకలేరు. కాబట్టి నీ రెండో ఆరోపణ కూడా తప్పు. బైబిల్లో చంపండి, కొట్టండి, పొడుచుకోండి లేదు. దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు నరుణ్ణి చంపితే ఆ నరుని గురించి నేను లెక్క అడుగుతాను, ఎందుకంటే ఆ నరుడు నా పోలికలో చేయబడ్డాడు. ఆ నాగాలాండ్ చరిత్ర నేను చదువుతున్నప్పుడు అండి, అక్కడ మొన్నటిదాకా గొడవలని కదండి, కుక్కీలకను వేరే వాళ్ళకి చాలా గొడవలై తలలు నరుక్కునేవాళ్ళు. వాళ్ళంతా అడవి జాతి ప్రజలుగా ఉండేవాళ్ళు. మిషనరీలు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి ప్రేమను బోధించి మనుషులంతా సమానమే, మనుషులకు శత్రువులు కాదు, మనిషి దేవుని పోలిక చేయబడ్డవాడు, నువ్వు ఎదుటివాడిని చంపితే రేపు ఆ చంపబడిన వ్యక్తి గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి అని వారికి వాక్యాన్ని బోధించి వారిని చైతన్యపరిచి వారిని మనుషులుగా చేసి బైబిల్ చేతికిచ్చి సేవ చేస్తూ ఉంటే పాస్టర్ గారులు తలలు నరికి కర్రలకి వేలాడదీసింది ఎవరండి? ఏ భావజాలం కలిగిన వారు? బైబిల్ చదివిన వాళ్ళు ఎవరినన్నా తలలు నరికారా? మరి పాస్టర్ల తలలు నరికి ఎందుకు ఆ కర్రలకి కట్టి ఊరేగించారు? ఏ గ్రంథాలు దేశాన్ని నింపుతున్నాయి? ఏ గ్రంథాలు శత్రుత్వాన్ని నింపుతున్నాయి? ఏ గ్రంథ భావజాలను బట్టి మనిషిని చంపటానికి కూడా ఎందుకు మనుషులు వెనకాడట్లేదు? అంతెందుకండి, 3 రోజుల క్రితము వార్తాపత్రికల్లో ఒక యవనస్తుడు, 25 సంవత్సరాల యవనస్తుడు కారులో వెళ్తా ఉంటే గోవుల్ని తీసుకెళ్తున్నారని చెప్పి ఎమ్మడించారు. ఆ యవనస్తుడు అంతకుముందు ఎవరితో గొడవ అయింది, ఎవరో నన్ను కొడతానికి వచ్చారని చెప్పేసి ఆయన కారులో పారిపోతూ ఉంటే వీడు పారిపోతున్నాడంటే నిజంగా గోవుల్ని తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి వెనకపడి తుపాకీతో కాల్చి చంపేశాడండి ఆ యమన బిడ్డని. ఆవుల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారన్న ఉద్దేశంతో తోటి మనిషిని కాల్చి చంపారు. ఏ భావజాలం? బైబిల్ అలా చెప్పిందా? బైబిల్ని ఎవరన్నా చంపమని చెప్పిందా? ఏం మాట్లాడుతున్నారు ఇజ్రా గారు? ఏం మాట్లాడుతున్నారు? మీకు చరిత్ర తెలియదా? ఒక్కసారి ఒరిస్సా రాష్ట్రంలో ఏం జరిగిందో ఒకసారి చూడు. ఆస్ట్రేలియా నుండి మిషనరీలండి ఫ్యామిలీని తీసుకొని అక్కడ పెద్ద హాస్పిటల్ని వదిలిపెట్టి కుష్ఠరోగులకి సేవ చేయడానికి మన భారతదేశం వచ్చారండి. మతాలను మార్చడానికి కాదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడటం ఆపేయండి. యేసు ప్రభు మతం మార్చేవాడు కాదు, అసలు యేసు ప్రభుది మతమే కాదు. ఆయన మనిషి బ్రతుకుల్ని మార్చేవాడు, జీవితాల్ని మార్చేవాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఆ ఉద్యోగాలు వదిలిపెట్టి కుష్ఠరోగులకు సేవ చేయడానికి వచ్చారండి వాళ్ళు. ఈరోజు ఇండియాలో డాక్టర్ చదువుకొని అమెరికా వెళ్ళాలనుకుంటారు డబ్బు సంపాదించాలని, ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటారు కోట్లు సంపాదించాలని. కానీ ఆస్ట్రేలియాలో చదువుకొని క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఎంత సంపాదించుకున్న ఉపయోగం ఏంటి? భారతదేశంలో కుష్టి వ్యాధితో మనుషులు బతుకుతున్నారు చాలామంది. వారికి వైద్యం అందట్లేదు, ఎవరు వాళ్ళ దగ్గరకు కూడా రావట్లేదు, ఊరి బయట నివసిస్తున్నారు. వారికి వైద్యం అందిద్దామని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చి ఆ ఒరిస్సా రాష్ట్రంలో అడవుల మధ్య వారి సొంత డబ్బులతో వైద్యం చేస్తూ ఉంటేనండి చూసి తట్టుకోలేక ఆ కుష్ఠరోగులు ఆ వైద్యం చేసిన తర్వాత, అయ్యా మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, మేము భారతీయులుగా పుట్టాము, భారతీయులుగా పిలువబడ్డాము, కానీ మా దేశంలో మాకు సరైన గౌరవం లేదు, మా గురించి ఆలోచించేవారు లేరు, కానీ ఎక్కడో పుట్టి మా కోసం ఇంత దూరం వచ్చారు, మీ దేవుడు ఎవరు?
ఆ దేవుని గొప్పతనం ఏంటి? మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తాకటానికి కూడా మీరు ముందుకు వచ్చారంటే ఆ దేవుడు మాకు కావాలి అని చెప్పేసి అక్కడున్న కుష్ఠరోగులందరూ కూడా వారు యేసు ప్రభువుని నమ్ముకుంటే వీళ్ళు తట్టుకోలేకపోయారండి. నేను అనుకుంటున్నాను వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారన్న బాధ, లేక ఆ కుష్ఠరోగులు మంచి వాళ్ళగా అవుతున్నారన్న దేశమో నాకు తెలియదండి. అది చూసి తట్టుకోలేక ఆ కుష్ఠరోగులు సేవ చేసుకొని తన 2 పిల్లలతో కారులో వెళ్తున్నప్పుడండి అడవి మధ్యలో నిప్పు పెట్టి కాల్చి అక్కడ చేసిన నినాదాలు మీకు గుర్తున్నాయో లేదో, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వాళ్ళని తగలబెట్టేశారండి బతుకుండంగానే. అమ్మా ఇజ్రా గారు, బుర్రకి ఎక్కుతున్నాయా? నోటుకొచ్చిందని మాట్లాడటం కాదు, ఏ భావజాలము ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి తెలుసుకో. బైబిలు మనిషి కొరకు చనిపోయింది, ఎవరిని చంపలేదు. ఇక మిగతా ఏ గ్రంథాలైనా ఎలా ఉన్నాయో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఏ భావజాలము మనిషికి మేలు చేస్తుంది, ఏ భావజాలము మనిషికి కీడు చేస్తుందో మీరు దయచేసి గమనించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి 2వ ఆరోపణ కూడా శుద్ధ తప్పు. బైబిల్ చంపుకోవటం నరుక్కోవటం నేర్పించదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసుప్రభు అన్నాడు కదా, నేను మీకోసం ప్రాణం పెట్టాను గనుక మీరు కూడా మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. అవసరమైతే నీ పొరుగువాని కొరకు నువ్వు చనిపోవాలి. అది మా యేసు మాకు నేర్పించిన బోధ. అది మా యేసు మాకు నేర్పించిన బోధ. రెండోదండి, ఆ యాంకర్ అడుగుతుంది, క్రైస్తవ మతానికి హిందూ మతానికి ఏంటి తేడా అని. ఏమండి, ఏంటి తేడా అంటే, నేను బాపట్లలో ఉంటాను. మా దగ్గర 2 కిలోమీటర్ల దగ్గరలోనే స్టోవర్ట్పురం అని ఒకటి ఉండేదండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన దొంగలు అని పేరు. మరి వాళ్ళలో నేను మంచివారు లేరని నేను అంటలేదు, సమాజం వారికి ఆ పేరు పెట్టింది. ఆ సమాజం ఎవరో చరిత్ర కలిగిన వాళ్ళకు కూడా తెలుసు, చరిత్ర తెలిసిన వారికి. నువ్వు పలానా కులంలో పుట్టావు గనక నువ్వు దొంగవి అని వారిని ముద్ర వేసి సమాజంలో వారికి రానియకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ వృత్తిని ఎంచుకున్నారండి. వాళ్ళకి స్టోటపురం అంటే దేశం మొత్తం కూడా పేరు. ఈరోజు దాని పేరు మీకేం తెలుసండి? స్టోటపురం పేరు సువార్తపురంగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ స్టోటపురంలో ఉన్న వారందరూ కూడా చాలామంది యేసుప్రభు నమ్ముకొని వారు బతుకులు మార్చుకొని ఇంజనీర్లు అయిన వారు ఉన్నారు, కలెక్టర్లు అయిన వారు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారండి. వాళ్ళందరూ వాళ్ళ బతుకులు మార్చిందే ఎవరు? నువ్వు చెబుతున్నావే అందరూ మా హిందూ మతం ప్రకారం సమానమే అని. ఆ హిందూ మతమే వారికి దొంగలు అని పేరు పెట్టింది. నా బైబిలు వారి బ్రతుకుల్ని మార్చి ఈరోజు సమాజంలో విలువైన వ్యక్తులుగా బతుకటానికి నా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి యాంకర్ గారు కానీ ఇజ్రా గారు కానీ బైబిల్ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుది మతము కాదు, అది బతుకులు మార్చే జీవితం. అది మీరు రండి, స్టోటపురం వెళ్ళి కనుక్కోండి ఎంతమంది దొంగలు ఈరోజు మంచివారిగా మారిపోయారో, ఎంతమంది గొప్ప గొప్ప ఆఫీసర్లుగా మారిపోయారో. దానికి కారణం బైబిల్ 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 లేకపోతే ఇప్పటికీ స్టోటపురము దొంగలపురంగానే ఉండేది, కానీ ఈరోజు సువార్తపురంగా మారిపోయింది. కాబట్టి ఆమె మాట్లాడుతున్న ఆరోపణలన్నీ తప్పే. మూడో ఆరోపణ ఏంటంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. అంటే నేను పుట్టకముందే చచ్చిపోయాడు, నేను ఏ పాపం చేయకుండానే చచ్చిపోయాడు. అప్పుడు చచ్చిపోయిన వాడిది నాకు ఇప్పుడు ఎట్లా ఉపయోగపడిద్ది ఆయన త్యాగం? చర్చికి వెళ్ళే వాళ్ళకి ఏమైనా బుర్ర ఉందా? అసలు వాళ్ళకి ఆ ఆలోచన అన్న ఉందని మరి మాట్లాడుతుంది. ఏం తెలిసి మాట్లాడుతుందో? ఈ ప్రశ్నకి, ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి అంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, ఎవరితోనైనా మాట్లాడతాను. నేను చెప్తాను, ఎందుకంటే దాన్ని చాలా వివరంగా చెప్పాలి, ఒక మాటలో చెప్పేది కాదు. అది చాలా గొప్ప విషయాలు దాంట్లో దాగబడి ఉన్నాయి. ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయింది ఈరోజు నాకు ఎలా వర్తించిద్దో దేవుడు వాక్యంలో రాయించాడు నా కొరకు. నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు, దానికి ఎవరు బాధ్యులు? నీకు అర్థం కాలేదు కాబట్టి అందరూ అమాయకులు అనుకోకూడదు. ఇది ఎట్లా ఉందంటే, స్కూల్లో 10 మంది వెళ్ళారు, 9 మంది బాగా చదువుకుంటున్నారు, ఒక 10వ అమ్మాయి అనుకుందంట నాకు అర్థం కాలేదు కాబట్టి ఎవరికి అర్థం కాలేదు అనుకుందంట. నాకు ఏది బుర్రకెక్కలేదు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఏం రాదులనుకుంది. ఎగ్జామ్లో 9 మంది పాస్ అయ్యారు, ఈ మాత్రం ఫెయిల్ అయింది. అప్పుడు నిజం అర్థమైంది. నీకు కూడా చచ్చిపోయిన రోజు నీకు అర్థమైంది.
కొంతమందికి బతికున్నంగా అర్థమైద్ది, కొంతమందికి చచ్చిపోయినాక అర్థమైద్ది. మాకు బతికున్నంగానే అర్థమైంది, నీకు చచ్చిపోయిన తర్వాత నిజం అర్థమైద్ది. ఏ రోజుకైనా నిజం అనేది తెలియాల్సిందే. కాబట్టి నీకు అర్థమైంది కదా ఇజ్రా గారు, నువ్వేదో సవాల్ చేస్తున్నావు, నాకైతే నవ్వు వచ్చింది నువ్వు సవాల్ చేస్తుంటే. కాబట్టి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఇలా చేస్తే చాలామంది అమ్మో ఏదో గొప్పగా మాట్లాడుతుంది అనుకుంటున్నారని. కాబట్టి నువ్వు మాట్లాడినవన్నీ అబద్ధాలు, తప్పులు. ఈరోజు నీకు మాట్లాడటానికి హక్కు కలిగించింది కూడా రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రచించిన రచయితకి చదువు చెప్పిందే నా బైబిల్. సమానత్వాన్ని బోధించిందే నా బైబిల్. మీ హిందూ పండితులు ఎందుకు రాజ్యాంగం మీద పడి ఏడుస్తారో తెలుసా? రాజ్యాంగము బైబిల్కి చాలా దగ్గరగా ఉంది అని. రాజ్యాంగము బైబిల్కి చాలా దగ్గరగా ఉందని అందుకే తట్టుకోలేరు. అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి. మీరు ఏం చేసుకున్నా బాధ లేదు, మాకు తెలుసు మా దేవుడు ఎంత గొప్పవాడో, మా దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసు. కాబట్టి ప్రియమైన హైందవ సహోదరులారా, ముస్లిం సోదరులారా, ఎవరైతే మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నారో మాకు నష్టం లేదు. మాకు నిజ దేవుడు ఎవరో తెలుసు. మీరే ప్రమాదంలో ఉన్నారు. నేను ఇక ముందు తర్వాత మరి షఫీ గారు చెప్పిన వీడియోస్కి, అలాగే ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడారో కరుణాకర్ సుగుణ కానివ్వండి, లలిత్ కుమార్ కానివ్వండి, అలాగే రాధా మనోహర్ దాస్ కానివ్వండి, ఇంకా చాలామంది సత్యభామ అనేవాళ్ళు చాలామంది తయారైపోయారు. ఎందుకంటే ఏ బైబిల్ని యేసు ప్రభుని దూషిస్తే వారికి చాలా ఇన్కమ్ వస్తుందండి, చాలా ఇన్కమ్ వస్తుంది. అది ఎలా వస్తుందో నాకు తెలియదు. దానివల్ల అందరూ ఇది ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పబడతాయి. నేనే కాదు, ఎంతోమంది దేవుని బిడ్డలు సమాధానాలు చెబుతున్నారు కనుక మీరు తప్పకుండా ఈ మాటలు వినండి, ఇతరులకు వినిపించండి. ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి గురించిన సమాచారాన్ని నాకు తెలియచేయండి. తప్పకుండా వారు మాట్లాడిన మాటలకి మనం బైబిల్లో నుండి ఖచ్చితంగా వారికి జవాబు చెప్దాము. కాబట్టి ఇజ్రా గారు, మీరు అడిగిన 3 ఆరోపణలకి, 3 అడిగిన ప్రశ్నలకి, మొదటిది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని బైబిల్ చెప్పింది, అందుకే బైబిల్ అంటే నాకు ఇష్టం లేదు అన్నావు. దానికి నేను సమాధానం చెప్పాను. ఖచ్చితంగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆయన చెప్పాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవము. ఆ మాట చెప్పటానికి ఆయనే అర్హుడు. మిగతా వాళ్ళు చెప్పట్లేదంటే అది మీరు ఆలోచించుకోవాలి. అది మా తప్పు కాదు, అది మీరు ఆలోచించుకోవాలి. రెండో ఆరోపణ గురించి చెప్పాను, బైబిల్ చంపుకోవటము, నరుక్కోవటము, కొట్టుకోవటము, దేశించటాన్ని నేర్పిస్తుందని. అది శుద్ధ తప్పు, అది శుద్ధ తప్పు. యేసు ప్రభు శిష్యులు ఎవరిని కూడా చంపలేదు. వాళ్లే వారు నమ్మిన యేసు కోసము వారి ప్రాణాలు దారబోశారు. వారిలో మొదటి ఒక శిష్యుడే మనకు భారతదేశం వచ్చిన తోమా గారిని భారతదేశంలో మన భావజాలం కలిగిన వారే, నువ్వేదైతే సమానత్వం అన్నావు చూడు, ఆ భావజాలం కలిగిన వారే ఆయన్ని బల్లెములతో పొడిచి చంపేశారు. కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. ఇక ముందు సవాల్ చేయటం మానేసి వీలైతే ఒక మంచి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి బైబిల్ గురించి తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఇంకా నీకు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు వివరాలు నేను తెలియజేస్తాను. కాబట్టి ఎవరైనా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా నాకు తెలియచేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటల తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందో మీరు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత మీ ఆలోచనలు, మీ యొక్క సమాధానాలు కామెంట్ రూపంలో మీరు అందరూ కూడా తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.